జై శ్రీరామ్. మాధవుడిపై ఒక పాట పాడుచున్నాను, వినండి. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడా మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడా మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. వారని వీరని భేదములెంచక సర్వము ఒకనిక తలపించి శిరముగ మనసు హరిపై నిలిపి దివ్య మంత్రమును చదవండి. స్థిరముగ మనసు హరిపై నిలిపి దివ్య మంత్రమును చదవండి. అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడా మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. ద్రౌపది దేవి కృష్ణ కృష్ణ ఎనగా వలవల సంగెను మాధవుడు. అటులనే మనము భక్తితో ఉంటే మనలను బ్రోచును పరమాత్మ. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడ మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. అహల్యదేవి రామాయణగా రాతిని నాతిని చేసెనట. పావన నామము పలికిన తోడనే పరుగున వచ్చును మాధవుడు. పావన నామము పలికిన చోట తప్పక వచ్చును మాధవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకురా మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. ప్రహ్లాదుడు శ్రీహరి అనగా సంభవనందన ఉద్భవించనట. భక్తితో మనము భజనలు చేస్తే తప్పక వచ్చును మాధవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడ మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. ఆర్తితో గుహుడు రామాయణగా ఆదరించెను మాధవుడు. ఆర్తితో మనము భజనలు చేస్తే తప్పక వచ్చును మాధవుడు. ఆర్తితో మనము భజనలు చేస్తే తప్పక వచ్చును మాధవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు డా మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. తప్పక వచ్చును మాధవుడు. శబరి ఎంగిలి ఫలములు తిని ఆశబరికి మోక్షమునిచ్చగదా. అటులనే మనము భక్తి కలిగి మనలను బ్రోచును మాధవుడు. అటులనే మనము భక్తితో మనలను బ్రోచును మాధవుడు. అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడా మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. దీక్ష వహించిన కొలది రాముడు దీనులందరినీ బ్రోచు కదా. దీక్షతో మనము భజనలు చేస్తే తప్పక వచ్చును మాధవుడు. దీక్షతో మనము భజనలు చేస్తే తప్పక వచ్చును మాధవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడా మాధవుడు? తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. తాళం శబ్దం చెవిలో పడితే తప్పక వచ్చును మాధవుడు. తప్పక వచ్చును మాధవుడు. తప్పక వచ్చును మాధవుడు. తప్పక వచ్చును మాధవుడు. జయబలో లక్ష్మీనారాయణకి జయ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.